Hi friends, welcome to Market News. Disclaimer ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో షేర్ బైబ్యాక్ గురించి తెలుసుకుందాం. ఏ బైబ్యాక్ ఆల్సో నోన్ యాజ్ షేర్ రీపర్చేస్ ఈజ్ వెన్ ఏ కంపెనీ బైస్ బ్యాక్ ఇట్స్ ఓన్ షేర్స్ ఫ్రమ్ ద పబ్లిక్. Companies typically buy back shares at a higher price than the current market price. అంటే కంపెనీ షేర్స్ను మళ్ళా పబ్లిక్ నుంచి తిరిగి కొనేదాన్ని బైబ్యాక్ అంటారు. కంపెనీ పబ్లిక్ షేర్లను కొంటుంది, ఒక్కోసారి బైబ్యాక్ అంటారు దాన్ని. బైబ్యాక్ చేసేది హయ్యర్ ప్రైస్లోనే చేస్తుంది, మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువకే బై చేస్తుంది. ఓకే, జనరల్లీ బైబ్యాక్ అంటే మార్కెట్లో ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉందో దానికంటే ఎక్కువకే హయ్యర్ ప్రైస్కే అది కొంటుంది కంపెనీ. దాన్నే బైబ్యాక్ అంటాం. షేర్ రీపర్చేజ్ ఆల్సో నోన్ యాజ్ ద షేర్ బైబ్యాక్ ఆర్ స్టాక్ బైబ్యాక్ is the reacquisition by a company of its own shares. కంపెనీ ఓన్ షేర్స్ను పబ్లిక్ నుంచి తిరిగి పర్చేజ్ చేస్తుంది కంపెనీ. ఇట్ రిప్రజెంట్స్ అన్ ఆల్టర్నేట్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ రిటర్నింగ్ మనీ టు షేర్ హోల్డర్స్. కంపెనీ తాను ఇచ్చిన పబ్లిక్ ఇచ్చిన షేర్లను తిరిగి కంపెనీనే కొంటుంది, డబ్బులు ఇచ్చి కొంటుంది షేర్ హోల్డర్స్కు. ఓకే, దాన్నే బైబ్యాక్ అంటారు. హౌ ఇట్ వర్క్స్? ఏ కంపెనీ కెన్ బైబ్యాక్ షేర్స్ త్రూ ఏ టెండర్ ఆఫర్ ఆర్ ద ఓపెన్ మార్కెట్. టెండర్ ఆఫర్లో కంపెనీ కొనవచ్చు, లేకపోతే ఓపెన్ మార్కెట్లో అయినా కొనవచ్చు కంపెనీ. ఓకే, ఇన్ ఏ టెండర్ ఆఫర్ ద కంపెనీ ఆఫర్స్ టు బై బ్యాక్ షేర్స్ అట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్. టెండర్ ఆఫర్లో కంపెనీ ఆఫర్ ఇస్తుంది పబ్లిక్కు, ఒక ప్రైస్ దగ్గర కొంటామని. ఓకే, షేర్ హోల్డర్స్ కెన్ దెన్ సెల్ దేర్ షేర్స్ టు ద కంపెనీ. అప్పుడు షేర్ హోల్డర్స్ కంపెనీకి షేర్స్ అమ్ముతారు, అప్పుడు కంపెనీ కొంటుంది. ఇన్ అన్ ఓపెన్ మార్కెట్ ఆఫర్ ద కంపెనీ బై షేర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ సెల్లర్స్ ఆన్ ద ఎక్స్చేంజ్. ఓపెన్ మార్కెట్ ఆఫర్లో అయితే ఎక్స్చేంజ్ నుంచే సెల్లర్స్ ఉంటారు, ఎక్స్చేంజ్ నుంచే కొంటుంది, ఎక్స్చేంజ్లో సెల్లర్స్ నుంచే డైరెక్ట్గా కొనేస్తుంది. ఓకే, వై కంపెనీస్ బైబ్యాక్ షేర్స్? కంపెనీస్ మే బైబ్యాక్ షేర్స్ టు షో కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. కంపెనీస్ షేర్స్ను బైబ్యాక్ ఎందుకు చేస్తాయంటే కంపెనీ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అంటే ఫ్యూచర్లో కంపెనీకి మంచి ఆర్డర్స్ వస్తాయి అనే నమ్మకం ఉంటే, అన్ని ప్రాజెక్ట్స్ వస్తాయని నమ్మకం ఉంటే కంపెనీస్ జనరల్గా బైబ్యాక్ చేస్తాయి ఫ్రెండ్స్, లాభం పొందేదానికి. ఇప్పుడు ఎక్కువ ఇచ్చి కానీ పబ్లిక్ డబ్బు ఎక్కువ ఇచ్చి కానీ కొనేస్తాయి. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ షేర్ హోల్డింగ్ పెరుగుతుంది ప్రమోటర్స్ది, అప్పుడు వాళ్ళు బాగా లాభపడతారు. వాళ్ళు ఎందుకు బైబ్యాక్ చేస్తారంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఆ కంపెనీ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రమోటర్స్ పబ్లిక్ నుంచి బైబ్యాక్ చేస్తారు షేర్లను, ఎక్కువ రేట్ ఇచ్చి కొంటారు. వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటే కంపెనీ గ్రోత్ అవుతుందని, దాన్నే బైబ్యాక్ అంటారు. They may also do it to reduce the number of shares in circulation, which can increase the value of each remaining share. వాళ్ళు మార్కెట్లో సర్క్యులేషన్ తగ్గించేదానికి కానీ వాళ్ళు బైబ్యాక్ చేస్తారు. ఓకే, విచ్ కెన్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ రిమైనింగ్ షేర్. అప్పుడు మార్కెట్లో వాళ్ళు పబ్లిక్ నుంచి తీసేసుకుంటే షేర్లు అమ్మినేటివి
అప్పుడు వాళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్కువ షేర్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు వాళ్ళకు లాభాలు వస్తాయి. అప్పుడు పబ్లిక్ దగ్గర కొన్నే షేర్లు ఉంటాయి. అప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరగవు, అమ్మేవాళ్ళు తగ్గేవాళ్ళు. అప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది, స్టాక్ వాల్యూ పెరుగుతుంది, ఆ కంపెనీ వాల్యూ పెరుగుతుంది. ఎక్కువ అమ్మకుండా వీళ్ళంతా కొని పెట్టేసుకొని కంపెనీ డెవలప్ చేస్తారు ప్రమోటర్స్. అప్పుడు కంపెనీ గ్రోత్ అవుతుంది, షేర్ వాల్యూ పెరుగుతుంది. Buybacks can also make a company stock more attractive to potential investors. ఓకే, బైబ్యాక్స్ కంపెనీ బైబ్యాక్ చేస్తుందంటే దానికి లాభాలు వస్తాయనే బైబ్యాక్ చేస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్కు అట్రాక్టివ్ దొరుకుతుంది, కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. ఆ కంపెనీ మంచిది, వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు అనేసి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పబ్లిక్లో. అప్పుడు చాలామంది ఆ కంపెనీ షేర్లు కొనేస్తారు. ఇంపాక్ట్ ఆన్ షేర్ హోల్డర్స్ రిసీవ్ ఏ లార్జర్ స్టేక్ ఇన్ ద కంపెనీ అండ్ మే రిసీవ్ హయ్యర్ డివిడెండ్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే షేర్ హోల్డర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళు కొని కంపెనీలో మంచి డివిడెండ్స్ కోసం పెట్టుకొని ఉంటారు, అది అమ్మాల్సి వస్తుంది కదా, అది ఇంపాక్ట్ పడుతుంది షేర్ హోల్డర్స్ మీద, అంతే. ఇది ఫ్రెండ్స్ బైబ్యాక్ గురించి, కంపెనీస్ బైబ్యాక్ ఎందుకు చేస్తాయో ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.